ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మా శ్రోతలైన మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మా వందనాలు తెలియజేస్తున్నాము, ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మీరు అనుదినము ప్రతి వారం కూడా బలమైన దేవుని మాటలతో, వాక్యముతో, ఆత్మానుసారమైన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మాటలతో మీరు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే చాలా మంది ఫోన్ కాల్స్ కూడా చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. అలాగే కొన్ని విషయాలు అడిగి కూడా తెలుసుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి మమ్మల్ని సంప్రదిస్తూ అనేక విషయాలు అడుగుతూ, మరి కొంతమంది అయితే ఎంక్వైరీస్ కూడా పెట్టుకుంటున్నారు. తర్వాత ఎక్కడ ఉంటున్నారండి, ఎలాగ ఉంటున్నారు, మీ ప్రాంతం రావాలని ఉంది, అలాగే మీ పరిచయం చూడాలని ఉంది అని అడుగుతున్నారు. మీ అందరికీ కూడా మేము ప్రభు పక్షాన ఆహ్వానాన్ని పలుకుతున్నాం. దేవుడు మీ కుటుంబాలను, ఒకవేళ మీరు సేవ చేస్తుంటే గనక మీ సేవ పరిచయలను మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఈరోజు మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటల్ని మీకు ఇవ్వాలని చాలా ఆతృత పడుతున్నాను. ఇంకా అనేక రీతిలుగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం మరి ఎంత కావలిస్తే అంతగా మనం పొందుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 1-2 మాటలు నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఈ 2 మాటలు చాలా శక్తివంతమైన మాటలు. ఇందులో మొదటగా ఆయన అంటున్నాడు కదా, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే దీని అర్థం ఏంటంటే, నీ వెలుగు వచ్చింది, నీ సమయము ఆసన్నమైంది, నీ ఆశీర్వాదం నీకు వచ్చింది, నీ దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. అనేక మాటలు ఆయన మహిమ నీ మీద కనబడుతుంది, ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు. ఎంత చక్కని మాటలు. కాబట్టి లెమ్ము, తేజరిల్లు, నువ్వు ఆయనలాగా ప్రకాశించాలి. ఇప్పుడు ఆయనలాగా నువ్వు నీలో ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, దేవుడే నీ దగ్గరకు వచ్చాడు, దేవుడే నీలో ఉన్నాడు, దేవుడే నీ మీద ఉన్నాడు, దేవుడే నీతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా నిన్ను చూస్తుంటే ఆయన వెలుగు నీ ద్వారా వాళ్ళకి కనబడుతుందంట, ఆయన మహిమ నీ ద్వారా కనబడుతుందంట, ఆయన కూడా నీలో నుంచి కనబడుతున్నాడంట. అబ్బా, ఎన్ని చక్కని మాటలు ఆయన అక్కడ వర్ణించారు, వివరించారు. చాలా సంతోషం, చాలా మరి చెప్పాలంటే ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి అక్కడ. ఈ రోజున వాటన్నిటిని గూర్చి కూడా కొన్ని విషయాలు మనం చాలా లోతుగా అభ్యాసం చేద్దాం. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని యేసు ప్రభు వారు తన సొంత మాటలతోనే చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, ఈ లోకానికి వెలుగై ఉన్నాను, ఈ లోకంలో ఉన్నంత కాలం నేను ఈ లోకానికి వెలుగు. హల్లెలూయా అని ఆయన తన మాటలతోనే చెప్పారు. చాలా మందికి ఆ వెలుగు అంటే ఏంటి, నీ వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో వెలుగు అంటే ఈ లోకాన్ని రక్షించిన, ఈ లోకాన్ని వెలిగించిన, ఈ లోకాన్ని ప్రకాశింపజేసిన, నిన్ను నన్ను వెలిగించిన
దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ వెలుగు, ఆ దేవుడు నీ మీద ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు. నీ ఆశీర్వాదపు సమయం ఇప్పుడే. అయితే ఈ వెలుగును గూర్చిన అవగాహన చాలా మందికి ఉండటం లేదు. కనీసం కొన్ని విషయాలైనా నేను మీ ముందు ఉంచాలని చాలా ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆయన నిన్ను ఎందుకు ప్రకాశింపచేశాడు? ఆయన నిన్ను ఎందుకు వెలిగింపచేశాడు అని మనం ఒక్కసారిగా ఆలోచన చేసుకుంటే గనక కనీసం 7 విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాటిని మనం గ్రహించుకుందాం. మొదటి మాటగా మనము ప్రభు యొక్క జ్ఞానములో ఎదగటానికి, టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. చాలా మందికి యేసు ప్రభువును గూర్చిన జ్ఞానం లేదు, యేసు ప్రభువును గూర్చిన ఆలోచన లేదు, యేసు ప్రభువును గూర్చిన అవగాహన లేదు. అసలు వెలుగు అంటే ఏంటో తెలుసా? జ్ఞానము. చాలా మంది లోకంలో ఆడతారు, వీడికి ఇంకా బుర్ర వెలగలేదు అని. ఇంకా లైట్ వెలగలేదా, ఇంకా ఎన్లైట్ అవ్వలేదా అని అడుగుతుంటారు. అంటే ఇంకా జ్ఞానం రాలేదా అని అంటుంటారు. యాక్చువల్గా వెలుగు అన్నదానికి ఒక అర్థం ఏంటంటే దేవుని జ్ఞానం. 2వ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ అంటున్నాడు కదా, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే అజ్ఞానంలో జ్ఞానం కలుగును గాక, అంధకారములో వెలుగు కలుగును గాక, శూన్యములో సమస్తము కలుగును గాక, వెర్రి వారికి జ్ఞానం కలుగును గాక, బలహీనులకు బలము కలుగును గాక అని పలికిన దేవుడు, అని పలుకుతున్న దేవుడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. దేవుడు వెర్రోలు పిలుచుకొని జ్ఞానులుగా చేశాడు. ఎన్నిక లేని వారిని పిలుచుకొని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. పామరులు తీసుకొచ్చి పండితులను చేశాడు. బస్తీ వారిని తీసుకొచ్చి బలమైన వారుగా చేశాడు. బలహీనులను బలాభివృద్ధికులకు చేశాడు. బలహీనులకు, రోగులను ఆరోగ్యవంతులుగా చేశాడు. అప్పుడున్న వారిని విడిపించాడు. అపవాది బంధకాలు ఉన్న వారిని విడిపించాడు, విమోచించాడు, రక్షించాడు. పాపంలో ఉన్న వారిని క్షమించి పరిశుద్ధపరిచాడు. అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక అని పలికాడట దేవుడు. హాలలో శూన్యములో ఆ వెలుగుతో సమస్తము జరిగింది అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము హల్లెలూయా యేసు క్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని మహిమ అనగా దేవుని మంచితనం, దేవుని గుణగణాలు, దేవుని లక్షణాలను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు ప్రభు నందు వెల్లడిపరచబడింది. దేవుడంటే ఎవరో యేసు ప్రభుని అర్థం చేసుకుంటున్నా తెలుస్తుంది. యేసే దేవుడని తెలుస్తుంది. యేసు ప్రభు నందు వెల్లడిపరచబడింది ఆ జ్ఞానం, ఆ వెలుగే ఆ జ్ఞానం, ఆ వెలుగే ఆ యేసు, ఆ వెలుగే ఆ దేవుడే, ఆ వెలుగే ఆ దేవుడు, ఆ వెలుగే ఆ జ్ఞానము, ఆ జ్ఞానమే ఆ వెలుగు. దేవుని జ్ఞానము. వెలుగంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు దేవుని జ్ఞానం వచ్చింది.
ఇది మొదటగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ జ్ఞానంతో మనం యేసయ్య ఎవరో చూడగలం. ఆ జ్ఞానంతో యేసయ్యను వెతకగలం. మన సమస్యలకు పరిష్కారం కొరకు ప్రభుతో నడవగలం. Seek ye first the kingdom of God. దేవుని రాజ్యాన్ని వెతకగలం. యేసయ్యను వెతకగలం. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభును గూర్చిన జ్ఞానములో, యేసు ప్రభును గూర్చిన అవగాహనలో, యేసు ప్రభు మాట్లాడిన ఉపమానాలు గాని, దృష్టాంతాలు గాని, లేకపోతే పలికిన ప్రవచనాలు గాని, ఇచ్చిన వాగ్దానాలు గాని అర్థం చేసుకోగలం. లోతైన మర్మాల్ని గ్రహించగలం. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన మీద ఉన్న అభిషేకము, ఆయన మొదటి రాకడలో ఉన్న మర్మం, ఆయన రెండవ రాకడకు గూర్చిన సిద్ధపాటు జ్ఞానం మన హృదయాల్లో యేసు ప్రభు నందు ప్రత్యక్షపరచబడడానికి, వెల్లడిపరచబడడానికి మన హృదయాల్లో ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతని ప్రత్యక్షతలు స్వీకరించడానికి, ఆయన చెప్పేది వినడానికి మనకి ఇప్పుడు జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. ఇలాగే నేను కూడా వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది అన్ని విని 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 సేవలో 23 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను. వేస్ట్ కాదు, అనుభవం. మధ్య మధ్యలో దేవుడి మాట వినేవాడిని. తర్వాత నాకు స్నేహితులు, అలాగే వీళ్ళు వాళ్ళు నా జీవితంలోకి రావడంతో వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, మనుషుల మాటలు విన్నాను. అవి ఏమాత్రం కూడా పెద్దగా ఫలించలేదు. కానీ ఆ దేవుడి వెలుగు ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఆ దేవుడి జ్ఞానం ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఆ దేవుడే మనకు సమస్తమైన ఆయనతో ఎప్పుడైతే మనం ఉన్నామో, మన మీదకి ఆయన కాంతిని ఉదయింపచేసాడు. ఆయన మన మీదకి వచ్చేసాడంట. ఆయనకున్న జ్ఞానాన్ని తీసుకొచ్చి మన మీద పెట్టాడు. ఆయనకున్న వెలుగు తీసుకొచ్చి మన మీద పెట్టాడు. హల్లెలూయా. మొదటగా వెలుగు అంటే ఏంటి? దేవుని జ్ఞానము. రెండవదిగా చెప్తున్నాను, ఆయనను వెంబడించడానికి ఆయన వెలుగు మనకి కావాలి. హల్లెలూయా. రెండవ మాట, మొదటగా ఆయన తెలుసుకోవడానికి ఆయన వెలుగు మనకు కావాలి. ఆయన గూర్చిన జ్ఞానం మనకి కావాలి అంటే ఆయన వెలుగు మనకు కావాలి. రెండోది, ఆయనను వెంబడించడానికి అంటే యేసు ప్రభుని వెంబడించడానికి మనకి వెలుగు కావాలి. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 32 నుంచి 34 వచనాల్లో ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభుని వేడుకుంటున్నారు. దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అని యేసు ప్రభుని వారు వేడుకుంటున్నారు. అక్కడ ఉన్న శిష్యులు ఏం చేస్తున్నారంటే, ఊరుకోండి అయ్యా, మీరు ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి, ప్రభుని ఇబ్బంది పెట్టద్దు మీరు అని వాదిస్తున్నారు. వాళ్ళు ఊరుకోండి అనే మరికొద్దిగా ఎక్కువగా కేకలు వేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అప్పుడు యేసు నిలిచి వారిని పిలిచి వారి కేకలకు నిలిచిపోయాడు. వారి కేకలు విని వారిని పిలిచాడు, నిలిచాడు, పిలిచాడు. నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా మా కన్నులకు వెలుగు కావాలి అని అడిగారు. మా కన్నులు తెరవమని అడిగారు. వాళ్ళకి కావలసింది ఏంటంటే, వాళ్ళ కళ్ళున్నాయి కానీ అంధకారం, చూపు లేదు,
చూపు లేని కళ్ళు. ఈ రోజున చాలా మందికి కళ్ళు ఉన్నాయి, కానీ దేవుడు దర్శనాలు, దేవుడు కళలు, దేవుడు ప్రత్యక్షతలు, యేసు ప్రభుని చూడలేనటువంటి, యేసు ప్రభు వెలుగు, యేసు ప్రభు మహిమ, యేసు ప్రభు గుణగణాలు, యేసు ప్రభు లక్షణాలు, యేసు ప్రభు చరిత్ర, లోక రక్షకుని చరిత్ర, పరలోకానికి మార్గమైన యేసును గూర్చిన జ్ఞానపు విషయాల్లో వాళ్ళకి ముందు చూపు లేదు. మనం చేసిన పాపం ఎలాగపోతారు, పాపాలు చేసుకుపోతారు. ఎక్కువగా యవనస్తులు ఎక్కువగా పాపాలు చేస్తారు, దొరకరు. వాళ్ళ తల్లికి దొరకరు, వాళ్ళ తండ్రికి దొరకరు, వాళ్ళ స్నేహితులకు దొరకరు. చాలా పకడ్బందీగా తీవ్రవాదుల్లాగా ప్లాన్స్ చేసుకొని చేస్తుంటారు. మాత్రం మాటల్లో దొరకరు, చూపుల్లో దొరకరు. అమ్మో నాన్న పసిగట్టేస్తాడేమో, అమ్మ పసిగట్టేస్తుందేమో, అయినా డౌట్ వచ్చినట్టు మాట్లాడితే అసలు దొరకరు. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. యవనస్తులు జీవితంలో పొరపాట్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటారు, కానీ ఏదో ఒక రోజున మాత్రం వాళ్ళు జ్ఞానం తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ పాపాలన్నీ, ఈ తప్పులన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అంటే రోగాలు రాకున్నా, జబ్బులు రాకున్నా జాగ్రత్తలు చాలా మంది పడతారు, కానీ ఏదో ఒక రోజున మనకు దేవుడు అవసరం. ఎందుకంటే మనం చేసిన పాపాలు, మనం చేసిన అపరాధాలు, అవిధేయతతో కూడినటువంటి అలవాట్లన్నీ కూడా ఒక్కసారిగా నిర్మూలం అవ్వాలి. అప్పుడు నిజమైన వెలుగు మనకు కనబడుతుంది. అప్పుడు నిజమైన జ్ఞానం మనకు వస్తుంది. కళ్ళుండి చూడగలిగే శక్తి ఉండాలి, దేవుణ్ణి చూడగలిగే శక్తి ఉండాలి. అది ఒకసారి మనం చూసాం కదా, ఒక టీవీలో ఒకటి వచ్చింది. ఆయన గురుడోడు, కానీ ఒక మంచి బిలినీర్ అవుతాడు. చెప్పాడు ఆయన, భారతదేశంలో 90% మంది కళ్ళున్నాయి, కానీ చూడలేకపోతున్నారు. భారతదేశంలో 4% మంది గుడ్డివారు ఉన్నారు, కానీ వారి దర్శనాల ద్వారా, కళల ద్వారా చూడగలుగుతున్నారు. ఐ హ్యావ్ ఫర్గాటన్ హిజ్ నేమ్. శ్రీకాంత్ బొల్లా, శ్రీకాంత్ సంథింగ్ లైక్ దట్. గుడ్డూడు, అమెరికాలో ఏది అమెరికాలో యూనివర్సిటీ ఉంటుంది కదా, అందులో సీట్ వచ్చింది. సైన్స్ చదువుకుని ఆయన ఎంఐటీలో సీట్ వచ్చింది, కానీ భారతదేశానికి సేవ చేయాలని తనని పెంచిన అక్క లాంటిది తనకి అలాగా తన విషన్ గురుటోడే, కానీ తనకి విషన్ ఉంది. నాకు మంచిగా ఉదాహరణగా అనిపించింది, టీవీ వేస్తే టక్కన కనిపించింది, అది కాసేపు చూశాను. ఈరోజు కళ్ళు లేని వారికి ఒక దర్శనం, ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీము, ఆ దర్శనం తనకున్న జ్ఞానం బట్టి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు చాలా హెల్ప్ చేశారు. రతన్ టాటా లాంటి వాడు కూడా వచ్చి పాలి భాగస్వాముడు అయ్యాడు. అబ్దుల్ కలాం గారు మొట్టమొదటిగా తనకి పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ రన్ చేయించాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. నేను చెప్తున్నాను, ఈరోజు ఆయన మాట కూడా ఎందుకో తీసుకొచ్చాను. గుడ్డోలు చూపు కావాలని అడుగుతున్నారు. గుడ్డోలు యేసు ప్రభు ప్రక్క తోవలో వెళ్ళిపోతుంటే ఆయన దావీదు కుమారుడిని తెలుసుకున్నారు, ఆయన గురించిన జ్ఞానం కలిగి ఉన్నారు, ఆయన గురించిన చరిత్ర తెలుసుకుంటున్నారు. కళ్ళుండి ఆయన తిరస్కరించిన చాలా మంది ఉన్నారు. వాళ్ళ కేకలు వేస్తే ఆయన ప్రయాణం అయిపోతున్నవాడు, వెనకట్ల ఎంతో మంది ఉన్నారు, అంతమంది ఉన్నా సరే వాళ్ళ కేకలకి ఒక్కసారి ఆగిపోయాడు. విన్నాడు ఆయన, వాళ్ళ ఆర్తనాదాలు విన్నాడు ఆయన. ఆగి వారిని పిలిచి మీకేం చేయాలనుకుంటున్నారు అని అడగా
మాకు కళ్ళు తెరువయ్యా అని వారు ప్రభుని అడిగారు. హల్లెలూయా. కాబట్టి యేసు వారి మీద కనికరపడి వారు కన్నులు ముట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి మనం. దేవా, నా కన్నులు ముట్టు, నా జీవితాన్ని ముట్టుకో, నా జీవితాన్ని పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను నడిపించు, నాకు వెలుగు కనిపించు, నన్ను ప్రకాశింపచేయి, నన్ను దీవించి ఆశీర్వదించు, నన్ను అనేక విధాలుగా ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా అమ్మగారిని, మా నాన్నగారిని, మా సేవను, మా తమ్ముడిని, మా చెల్లిని, మా అక్కని, నన్ను అందరిని దీవించు, నా స్నేహితులు దీవించు అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. వెంటనే తన చేయి చాపి మనల్ని పట్టుకుంటాడు, టచ్ చేస్తాడు. ఆయన స్పర్శ తగలగానే మనకి మిక్కిలి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి వెంటనే వారు దృష్టి పొంది యేసు ప్రభు వారి కళ్ళు ముట్టగానే వాళ్ళకి వెలుగు కలిగింది. దృష్టి అంటే వెలుగు కలిగింది. దే గాట్ సైట్ వెన్ ద లార్డ్ టచ్డ్ దేర్ ఐస్. ఇప్పుడు ఏం చేశాడు? చూపు రాగానే ఏం చేశారు? వారు ఆయన వెంట వెళ్ళేది. ఎవరికైనా చెప్తున్నాను ఈ రోజు మాటలు వినండి. చూపు రాగానే వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మకి నాన్నకి కనబడతారు, లేదా భార్య బిడ్డలకి కనబడతారు, పొలాల దగ్గరికి వెళ్తారు, వ్యాపారం దగ్గరికి వెళ్తారు, ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అన్ని కల్లారా చూస్తారు. కానీ ఇక్కడ వారు దృష్టి పొందుకున్న వెంటనే, వారు వెలుగు పొందుకున్న వెంటనే, వారు అంధకారం పోయిన వెంటనే, వారికి వెలుగు కలిగిన వెంటనే ఈ లోకానికి వెలుగైన యేసు క్రీస్తు ప్రభుని వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించాలంటే నీకు వెలుగు కావాలి. ఏం కావాలి? వెలుగు కావాలి. హల్లెలూయా. నెంబర్ 1 వెలుగంటే జ్ఞానం. నెంబర్ 2 అంటే యేసు ప్రభు తెలుసుకునే జ్ఞానం, వెలుగు. రెండోది ఆయన వెంబడించడానికి వెలుగు కావాలి. మూడవది మనం ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి ఈ వెలుగు అవసరమైనది. చెప్తున్నాడు కదా 1వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. ఎవరితో అన్యోన్య సహవాసం ఉంటుంది? ప్రభుతో అన్యోన్య సహవాసం ఉంటుంది. ఒక ఫ్రెండ్ అలాగే మాట్లాడుకుంటారు. ప్రభుని, దేవుడు, మనము అలాగే స్నేహితులమై ఉంటాం. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా ఆయనతో మాట్లాడగలం. అబ్రహాము ఆయన స్నేహితుడే. మోసే ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడాడు. అబ్రహాము స్నేహితుడిలాగా మాట్లాడాడు. దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. మన హావభావాలు, మన ఫీలింగ్స్, మన అవసరాలు అన్ని కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయనతో మన సహవాసం చేయాలా. ఆయనతో మన సహవాసం చేయాలంటే రోజు వాక్యం చదవాలా, రోజు ప్రార్థన చేయాలా, రోజు ఆయన మాటలు మనం వినాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, మనసులో ప్రార్థన చేసుకోవాలి, భాషల్లో ప్రార్థన చేసుకోవాలి. అన్యోన్య సహవాసం, ప్రభుతో అన్యోన్య సహవాసం, ఆయన వెలుగైన ప్రకారం ఆ వెలుగులో మనం నడుచుకుంటే మనము సృష్టికర్త అయిన దేవుడితో సహవాసం కలిగిన వారం అవుతాం. అలాగంటే క్లోజ్ రిలేషన్షిప్ అన్నమాట. ఫెలోషిప్ కలిగి ఉంటాం ఇతరులతో. ఒక ఇంట్లో ఉన్న అక్క చెల్లెలతో ఇప్పుడు చూస్తే మనం మన చెల్లి కానీ మన అక్క కానీ వస్తే ఎంత చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతామో. ఒక స్నేహితుడింటికి వెళ్తే వాళ్ళ కుటుంబీకులతో ఎంత ఫ్రీగా ఉంటామో. అలాంటి అన్యోన్య సహవాసం
మనకి దేవుడితో కూడా కలుగుతుంది. ఈ మనుషుల్లో ఉన్న ప్రేమ కొద్ది మాత్రమే తప్ప దేవుళ్ళో ఉన్న ప్రేమ అమితమైనది, అనంతమైనది, అశాశ్వతమైనది, అమరమైనది, గొప్ప మధురమైనది, మధురాతి మధురమైనది ఆయన ప్రేమ. ఇప్పుడు ఇంక జీవితంలో చీకటే ఉండదు. ఇంకా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన అప్పుడు ఆయన రక్తము మనల్ని పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఒకవేళ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైనప్పటికీ కూడా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుండవచ్చు. చెప్పాను కదా ఇందాక, అమ్మా నాన్న దగ్గర పిల్లలు చక్కగానే ఉంటారు, కానీ అమ్మా నాన్న మీద భయం ఉన్నా, అమ్మా నాన్న మీద భక్తి ఉన్నా పొరపాట్లు మాత్రం చిన్న చిన్నవి చేస్తుంటారు. అప్పుడు అలాగే మనకి ప్రభు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా. అందుకోసమే బల్ల ఆరాధన సమీపించాలి. అందుకోసమే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తిని త్రాగాలి. అవి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తం మనల్ని, మన పాపాలు కడిగేస్తుంది, మన పొరపాట్లు తీస్తుంది, మన దోషాలను తీస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది ఆయన రక్తం. ఆయనతో స్నేహం కలిగి ఉంటే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయనతో ఫెలోషిప్ కలిగి ఉంటే, ఆయనతో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటే నీ ఫాల్ట్స్ అన్నీ తీసివేసి, నీ ఫాల్స్లన్నీ తీసివేసి నిన్ను ఎవడు తప్పు పట్టనివ్వకుండా నిన్ను పరిశుద్ధంగా ఈ లోకానికి చూపిస్తాడు. హల్లెలూయా. మనం దేవుడితో నడవాలి, మనం దేవుడితో మాట్లాడాలి, మనం దేవుడితో సహవాసం చేయాలి, మనం దేవుడితో స్నేహం చేయాలి, మనం దేవుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి. ఆ దేవుని వెలుగులో, ఆ దేవుని జ్ఞానంలో, ఆ దేవుని మహిమలో, ఆ దేవుని పరిశుద్ధతలో మనం ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మూడవ మాట. ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఆ వెలుగు అవసరం. నాలుగో మాటగా నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. బీదలకు సువార్త ప్రకటించడానికి మనకి వెలుగు కావాలి. చూద్దాం, ఇది 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును. సరే, ఇవన్నీ గడను. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. ఇక్కడ యెహోవా దేవుని వెలుగు, యెహోవా మహిమ. యెహోవా మహిమ అంటే యెహోవా లక్షణాలు. యెహోవా లక్షణాలు అంటే దేవుని మహిమ అంటే దేవుని లక్షణాలు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, వెలుగన్న, యేసన్న, యెహోవన్న, తండ్రి అన్న ఒకరే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మే మన జ్ఞానోదయం, పరిశుద్ధాత్మ మన ప్రేరణ, అంతర్దృష్టి, మానసిక ప్రకాశం, ప్రత్యక్షత, అలాగే మార్గదర్శకత్వం చూపిస్తాడు పరిశుద్ధాత్మ. ఈయన గురించి ప్రభువే ఒక మాట అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానమైన తర్వాత ఆయన శిష్యులను పిలిచి
ఒలీవ కొండ మీదకి పిలిచి ఆయన ఆరోహణ అయినప్పుడు అవ్వక ముందు చెప్పిన మాట ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మిన వానికి శిక్ష. నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో వాటిని గ్రహికునేటట్లు మీరు వారికి బోధించండి అని గ్రేట్ కమిషన్ అనే ఒక ప్రధానమైన ఆజ్ఞను, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, మరణించిన వారిని బ్రతికించండి, చనిపోయిన వారిని లేవనెత్తండి, పాములు తేలను ఎత్తుపట్టుకోండి. అంటే అలాంటి లక్షణాలు ఉన్న వారిని, విషపు సంస్కారం ఉన్న వాళ్ళని మీరు లేవనెత్తండి, అజ్ఞానులు జ్ఞానులుగా చేయండి, బీదలకు సువార్త ప్రకటించండి. బీదలు అంటే ఎవరు తెలుసా? యేసు ప్రభుని ఎరగనోడు, యేసు ప్రభుని నమ్మనోడు నిజమైన బీదోడు. ఇప్పుడు ఇక్కడ మా ప్రక్కనే ఒక ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు. 2.6 లేకపోతే 3 బిలియన్ డాలర్లు ఉన్నాయి, 3 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. డబ్బు ఉంది, లోన జబ్బులు ఉన్నాయి. 3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. దేవుడు లేడు, వెలుగు లేదు, జ్ఞానం లేదు, రక్షణ లేదు. చేసిన పాపాలన్నీ లోనే ఉన్నాయి. ఆ పాపాలు పోవటం లేదు, తప్పులు పోవటం లేదు, అపరాధాలు పోవటం లేదు, రక్షణ లేదు, పరలోకం లేదు, చచ్చిపోయిన తర్వాత నరకమేశ్వరని. అది కాదు జీవితం. రక్షణ కలిగి అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉండి రక్షణ లేకపోతే ఏంటట? రక్షణ అనగా ఏంటి? చేసిన పాపం పోవాలి, మలినం పోవాలి, అపరాధం పోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలంటే యేసు ప్రభు నమ్ముకుంటేనే, యేసే ప్రభు అని నీ హృదయంలో ఒప్పుకొని నోటితో చెప్పుకుంటేనే, యేసును ఆరాధిస్తేనే, యేసును వెంబడిస్తేనే ఇవన్నీ కలుగుతాయి. ఆ యేసు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఆ యేసు ప్రభు చెప్పిన మాటలనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుని ఆత్మ మనతో ఉండేటప్పుడు యేసు ప్రభు ఆత్మరూపంలో మనతో పాటు ఉన్నట్టే. ఆ యేసు ప్రభు యొక్క వెలుగు మనకి పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే వెలుగును గూర్చిన లేక యేసు ప్రభును గూర్చిన, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో మనకి ప్రత్యక్షతలను అనుగ్రహింపజేస్తాడు. యేసు ప్రభు ఏం చెప్పారో మనకు గుర్తు చేస్తారు. యేసు ప్రభు చెయ్యమన్నది చేయటానికి మనల్ని నడిపిస్తాడు, ప్రేరేపిస్తాడు, ఆదరిస్తాడు. హల్లెలూయా. యేసు నేను మీతో చెప్పిన, మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు ఆదరణకర్త. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బీదలకు సువార్త ప్రకటించడానికి వెలుగు అవసరం. వెలుగు అవసరం. యేసు మనల్ని విడిచిపెట్టడు. అతడు న్యాయవాదిని పంపుతానని వాగ్దానం చేశాడు. ఇతర అనువాదాలు ఏంటంటే సహాయకుడు లేదా ఆదరణకర్త అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ వెలుగైన యేసు తన ఆత్మ ద్వారా మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇది 4వ మాట. నీకు వెలుగు వచ్చినది, నువ్వు బీదలకు సువార్త ప్రకటించాలి. 5వ మాటగా ఒక మాట గుర్తుపెట్టుకున్నాం. మనం ఆయనలో జీవించటానికి ఆయన వెలుగు కావాలి. యేసు ప్రభుని వెంబడించడానికి ఆయన వెలుగు కావాలి. యేసు ప్రభు నందు జీవించటానికి యేసు ప్రభు యొక్క వెలుగు మనకి కావాలి. ఇది ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్పినట్టుగానే యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉంటాడు, జీవం కలిగి ఉంటాడు. వాడు చనిపోడు,
నా ఎందు విశ్వసించేవాడు చనిపోయి అన్నిటికీ చనిపోయినా వాడు మరలా బ్రతుకుతాడు అని చెప్పాడు. అపరాధాలతోనూ పాపాలతో చచ్చిపోయాం, అజ్ఞానంతో చచ్చిపోయాం, అంధకారంతో చచ్చిపోయాం, అవిధేయతతో చచ్చిపోయాం, దేవుడికి దూరమై చచ్చిపోయాం. కానీ యేసు ప్రభువును వెంబడించి వాడు జీవాన్ని కలిగి ఉంటాడు. ఈ లోకంలో లోక ఆశతో చచ్చిపోయాం. బంగారం అని, అందమని, అందానికి ఎక్కువగా వాల్యూస్ ఇవ్వకూడదు, చక్కగా ఉండాలి అంతే. కేర్ తీసుకోవడంలో తప్పులేదు, కానీ దానికే వ్యామోహపడకూడదు. అయితే ప్రియులరా, మనం ఎన్ని ఉన్నా సరే జీవం లేకపోతే ఏంటి సుఖం? నిత్య జీవం, జీవపు వెలుగు మనలో ఉండాలి. మనం ఈ రోజున బతుకుతున్నామంటే ఎన్నో ఆశలు చంపుకొని బతుకుతున్నాం. ఇతరులాగా జలసాగా తిరగవచ్చు. చాలా మంది తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉందని ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు పెట్టుకుని, వాళ్ళ దగ్గర బలం ఉందని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, బుద్ధి లేక దుర్వ్యాపారాలు చేస్తూ, ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేసుకుంటారు. వాళ్ళకున్న జబ్బులు తెచ్చుకుంటారు. కొంతమంది వాళ్ళకే డబ్బులు ఇచ్చేస్తుంటారు. కాబట్టి అది నిజమైన జీవం కాదు. తద్వారా లీగల్ గొడవలు ఉంటాయి. చాలా మంది ఈ మధ్యన నేను చాలా చూస్తున్నాను. యవనస్తులు 17, 18, 19 సంవత్సరాల యవన పిల్లల్ని 35, 45, 50 సంవత్సరాల ఆడవాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళకి భర్త లేకపోతే భర్త నుంచి సరైన సుఖం లేకపోతే సింగిల్గా వాళ్ళు ఉండి వీళ్ళతో టైం పాస్ చేస్తున్నారు. కొంతమంది గర్భాలు దాలుస్తున్నారు. వాళ్ళకి ఆ పిల్లలకి వాళ్ళే మదుపులు పెడుతున్నారు, ఫైనాన్స్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఆ పిల్లల మనసును ఆకర్షించుకుంటున్నారు, వాళ్ళకి కలిగిన జబ్బులన్నీ ఇస్తున్నారు. చాలా తప్పు. 60 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీ డిగ్రీ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్న అబ్బాయితో స్నేహం చేసి గర్భం దాల్చింది. వీళ్ళేమో తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా యూట్యూబర్స్ని పట్టుకొని, నాకు వాడి వల్ల అన్యాయం జరిగింది, వాడికి 4-5 లక్షలు పెట్టాను, నా డబ్బులు నాకు ఇచ్చేమని చెప్పండి, ఈ కడుపు నేను తీయించేసుకుంటాను అని మళ్ళీ యూట్యూబర్స్తో వాళ్ళ ఫేస్లు పెట్టి, వాళ్ళు కొట్టి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బందులు పెట్టి, చూసా కదా, నీకు చూపించాను కదా. ఇలాగ ఈ స్త్రీలు యవ్వన పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఒక ఆమె అయితే 30 మందికి HIV ఎయిడ్స్ తగిలించింది. ఆ పిల్లలకి వాళ్ళకి తొందరపాటు ఎక్కువ, సేఫ్టీస్ లేవు, జ్ఞానం లేక తొందరపాటుకి ఏదో దొరికింది కదా అని వెళ్తే ఆయన అందమైన జీవితంలో ఆ చక్రవర్తి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అడిగారు, ఎందుకమ్మ ఇలా చేసావు? నాకు భర్త లేడు, నాకు సుఖం లేదు, ఈ పిల్లల్లాగా దొరికారు, నేను వీళ్ళకి ఎయిడ్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పలేదు, సేఫ్టీస్ పెట్టుకున్నాను చెప్పలేదు, వాళ్ళకి అంటేసిందండి అని అంటుంటే ఆ 30 మంది జీవితాలు అంధకారమైంది. ఇవన్నీ జాగ్రత్తగా బుర్రపెట్టి ఆలోచన చేయాలి. ఇవి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోరు, దేవుడి దగ్గర నుంచి నేర్చుకోరు. ఎప్పుడు వస్తుంది జ్ఞానం?
చేతులు కాలేక ఆకులు పట్టుకునే స్థితికి వచ్చినాక వస్తుంది. ముందు మన లైఫ్ పాడవకూడదు, ఆరోగ్యం పాడవకూడదు, ఆయుష్ పాడవకూడదు. ఇవి లైవ్ బ్రాడ్కాస్ట్లో ఎవరు వింటున్నారో తెలియదు, కానీ మీకే ఈ మాటలు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెంబడిస్తే మనకు జీవం ఉంటుంది. ప్రభువు నమ్ముకుంటే మనం పాపం చేయడానికి ముందుకెళ్దాం. సెక్సువల్ డిసీజెస్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, లేకపోతే హార్ట్కి సంబంధించిన, మైండ్కి సంబంధించి కానీ, లివర్కి సంబంధించిన కానీ జబ్బులు ఏమి రావు. నిన్నే నాకు సిటీ స్కాన్ చేశారు. నా హార్ట్, నా లివరు, నా కిడ్నీస్, నా మైండ్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. 53వ సంవత్సరం నాకు. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఉపాధి లేదు. కేవలం దేవుణ్ణి వెంబడించబట్టే, ఆ వెలుగులో ఉండబట్టే, యేసు ప్రభువుని వెంబడించబట్టే ఈ కృప నాకు వచ్చింది. నా భార్యకు, నా బిడ్డలకు కూడా అవి ఉన్నాయని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నేను ఒక్కడనే ఆరోగ్యంగా ఉంటే కాదు, నా కుటుంబం, నా ప్రాణం వీళ్ళు. అందుకోసమే కంటికి కనిపెట్టుకుంటూ అస్తమానం ఫోన్ చేయటానికి గల కారణం కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని పిల్లలకి, భార్యకి నేను దూరంగా ఉంటూ ఫోన్ చేస్తుంటాను. లోకంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. లోకంలో ఇలాంటి చీకటి ఉంది. మనం చట్టానికి దొరకకూడదు, శత్రువుకు దొరకకూడదు, స్త్రీకి దొరకకూడదు. అలాగే చెడ్డ అలవాట్లు ఉన్న పురుషుల నుంచి దూరంగా ఉండాలి. మనకు ఒక కుటుంబం ఇస్తాడు దేవుడు, చక్కని భార్య ఇచ్చేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఆ భార్య వచ్చిన తర్వాత బిడ్డలకి అంటుంది, నీకు ఒక వంశం ఉంటుంది. నీ తండ్రి పేరు నువ్వు నిలిచేపెడతావు, నీ తల్లి పేరు నువ్వు నిలిచేపెడతావు, నీ కుటుంబం పేరు నువ్వు నిలిచేపెడతావు, నీ వంశం పేరు నువ్వు నిలిచేపెడతావు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తావు, నువ్వు జీవిస్తావు. యవన బిడ్డలు గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. యవనంలో కోరికలు ఎక్కువ వస్తాయి, మీకు శరీరం, మీరు పెరుగుతుంటారు, మీ అవయవాలు పెరుగుతుంటాయి, మీలో మార్పులు వస్తుంటాయి. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. యేసు ప్రభునందు మనం జీవించాలి. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, పాపంలో నిలవడు, దుష్టుల దగ్గర నిలవడు. అది అంత మంచి కీర్తన, 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానిస్తూ ఆనందించువాడు నీటి కాలువలో యోర్ను నాటబడిన చెట్టు వలె వాడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఎదుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాటపడాలి, స్థిరపరచబడాలి, ఎదగాలి. మనమంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనం తర్వాత మనం చెట్టులాగా ఎదిగినప్పుడు, చెట్టు పండ్లు కాసినప్పుడు ఆ ఫలాలు ఇతరులకు ఆశీర్వదకరంగా మనం ఉండాలి. ఇతర జీవితాలు నిలబెట్టే వారంగా ఉండాలి. మనం నిలబడి ఇతరులు నిలబెట్టాలి. మనం దీవించబడి ఇతరులు దీవించాలి. మనం వెలిగించబడి ఇతరులు వెలిగించాలి. మనం రక్షించబడి ఇతరులు రక్షించాలి. మనం దేవుడిని నమ్మి ఇతరులను నమ్మని చెప్పాలి. మనం ప్రార్థన చేసి ఇతరులు ప్రార్థన చేయమని చెప్పాలి. మనం వాక్యం చదివి ఇతరులను వాక్యం చదవమని చెప్పాలి. మనం దేవుడిని వెంబడించి ఇతరులను దేవుడు వెంబడించని చెప్పాలి. మనం చేయకున్నా చెప్పకూడదు, ఎస్టాబ్లిష్ కాదు. చీకట్లో నడవకూడదు, చీకట్లో నడవకూడదు. హల్లెలూయా. మన జీవం క్రీస్తు యేసులో దాగి ఉంది. హల్లెలూయా. మన జీవం క్రీస్తు యేసులో దాగి ఉంది. కొలస్సీ 3:3. అలాగే జీవించేవాడిని ఇక నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నారు. నేను క్రీస్తుతో పాటు శిలువ వేయబడ్డాను అని జీవించేవాడిని ఇక నేను కాను,
నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అని అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. దేవుడే మన జీవనాధారం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. 6వ పాయింట్ చెప్తాను. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి, చెప్పి ముగించేస్తాను. 6వ పాయింట్, మన జీవితాలను క్రమశిక్షణలో పెట్టుకోవటానికి వెలుగు కావాలి. ఇక్కడ చెప్తున్నా చూసారా, మన జీవితాలకి క్రమశిక్షణ లేదు. మన జీవితాలకి క్రమశిక్షణ, చాలా మందికి బలం ఉంటుంది, భాగ్యం ఉంటుంది, క్రమశిక్షణ. నిన్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక 2 పిల్లలు వచ్చారు. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించే ముందు, నేను వెళ్ళే ముందు ఒక 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎలాగున్నారంటే, వాళ్ళ వయసులో ఎంతంటే 20 నుంచి 25 సంవత్సరాల లోపే ఉంటాయి. చుబ్బీస్ అంటే ఊబకాయస్తులు. ఒకడు ఎంత పొట్ట పెట్టుకొని, తర్వాత బాడీ అంతా వేలాడిపోయి ఆయాసపడారు. తీరం వస్తూ చిన్న పిల్లలు, ఏమన్నా మీరు చెమటెక్కారు అని అడిగాను నేను. వాళ్ళని తీసుకొచ్చి ఆ హాస్పిటల్ చైర్మన్ తాలూకా మనవళ్ళండి అన్నాడు. వాళ్ళు ఊబకాయస్తులు. వయసు ఎంత అంటే, వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు, యుఎస్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మేడం కలవడానికి వచ్చారండి, డాక్టర్ మేడం గారు ఆవిడ కలవడానికి వచ్చారని అంటే, సరే వీళ్ళు పంపించండి, నేను తర్వాత వెళ్తానని చెప్పాను. అనిపించింది. ఏమండి, ఫుడ్ ఉంది, ఏమండి కోట్ల రూపాయలు, $1 బిలియన్ డబ్బులు ఉన్నాయి, కానీ బాడీని నియంత్రించుకునేటటువంటి క్రమశిక్షణ లేదు, హెల్త్ లేదు, స్పోర్ట్స్ లేవు. స్టడీతో అవసరం, ఎందుకంటే $1 బిలియన్ బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు, కోట్ల రూపాయలతో బిజినెస్ చేసుకుంటారు. కోటీశ్వరులు ఎవడు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ఆశపడ్డారు. వాడు కోట్లలో పెట్టుబడి పెట్టుకుంటాడు, కోట్లలోనే ఆర్జిస్తుంటాడు. కానీ ఆయుష్ ఉండాలి అంటే ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలంటే వ్యాయామం ఉండాలి, వ్యాయామం ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి. నా పిల్లలకి అదే చెప్తాను, థింగ్స్ మేనేజ్ చేసుకోవాలి. పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నట్టు ఉండకూడదు. టైం టేబుల్, ఫుడ్, రెస్ట్, స్టడీ అవర్స్, కాలేజ్ అవర్స్, బయట ఎంతవరకు తిరగాలి, ఇలాంటివన్నీ క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఉదయం 8 గంటలు లేవాలి, మనం ఏం చదవాలి, హోంవర్క్ ఉందా, లేకపోతే అది నైట్ టైం చేయాలా, రికార్డ్ వర్క్ ఉందా, 8 o'clock కాలేజ్ అయితే నువ్వు 15 minutes ముందే ఉండాలి. అక్కడ ఏముంది, వెళ్ళేటప్పుడు సైకిల్ పంక్చర్ అవ్వచ్చు, లేకపోతే గాలి తగ్గొచ్చు, లేదా బైక్ గాలి తగ్గొచ్చు, బైక్ పెట్రోల్ అయిపోవచ్చు. మధ్యలో ఏదైనా ట్రబుల్ వచ్చిందంటే అదొక 5-10 నిమిషాలు తినేస్తుంది. బండి వదలలేవు, క్లాస్కి వెళ్ళలేవు, క్లాస్ పోతుంది, అటెండెన్స్ పోతుంది. చివరి ముయ్యి వచ్చేంత వరకు డిలే చేయకూడదు. అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాల ముందైనా క్లాస్లో కూర్చొని ఆ ఫ్రెండ్తోనో లేకపోతే స్నేహితులతోనో హలో అని చెప్పి, లేకపోతే నీకు ఏం చదివా లేదా అని అడిగి తెలుసుకొని, సార్ వస్తే ఒక నమస్కారం పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి, క్లాస్లో వచ్చేసరికల్లా సార్ కనబడితే సార్కి ఎంతో కన్నులు పండుకుంటారు. ఆయన ఈ పిల్లలు, వీళ్ళకి నేను నేర్పాలి, చెప్పాలి, చెయ్యాలి, వీళ్ళని నేను బాగు చేయాలి అనేటువంటి ఒక చక్కని మనస్సు ఆయన కలుగుతుంది. అంతేగాని ఆ సార్ లాగే సార్ టైంకే వెళ్తే సార్కి ఎక్కడో కాలుద్ది, మన మీద మంచి అభిప్రాయము ఉండదు. ఇవన్నీ ఎవరు చెప్తారు? క్రమశిక్షణ. ఏ టైంకి పడుకోవాలి, ఏ పూటకి ఎంత తినాలి, ఏ రోజు ఎంత సమయం ఆటకివ్వాలి, ఇంకా కాలక్షేపం ఉంటే మ్యూజిక్ నేర్చుకుంటే, వాయిద్యాలు నేర్చుకుంటే, పాటలు పాడగలిగితే, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా. మరి చర్చ్ అయితే 11 నుంచి 1 గంట, 10 నుంచి 12 టైం ఎందుకు పెడతాం?
మార్నింగ్ సర్వీసు 7 to 9, ఈవినింగ్ సర్వీస్, మధ్యాహ్నం సర్వీసు 10 to 12, ఈవినింగ్ సర్వీసు 5 to 7, లేదా 7 to 9. ఎందుకు పెడతాం? ఒక ఆర్డర్. జీవితానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ లేకపోతే యేసు ప్రభు కూడా తన శిష్యుల్లో క్రమశిక్షణ తీసుకొచ్చాడు. పామర్లు వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంస్కారం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు తీసుకొచ్చాడు. గోచి కట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చాడు. తన బ్యాచ్లో చాలా మంది గోచి కట్టుకున్న బ్యాచ్లో ఉన్నారు. ఈ రోజున రిక్షా పుల్లోస్ ఉన్నారు. పళ్ళు బండి మీద పళ్ళు అమ్ముకున్న వాళ్ళు పాస్టర్లు అయ్యారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూర్ఛ రోగం ఉన్నోళ్ళు మంచి మంచి దేవుని సేవ చేస్తున్నారు. తెలుసా? చదువు లేని వాళ్ళు, భేదోళ్ళు, సంస్కారం లేని వాళ్ళు చాలా మంది ఎందుకు దేవుని సేవలో ఎదుగుతున్నారో తెలుసా? బికాస్ యేసు ప్రభువుకు కలిగిన క్రమశిక్షణ వల్ల. వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెబుతున్నాడు కదా, మీరు పూర్వమందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమనంటున్నాడంటే, ఫర్ యూ వర్ వన్స్ డార్క్నెస్ బట్ నౌ యూ ఆర్ లైట్ ఇన్ ద లార్డ్, లివ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. వెలుగు పిల్లల వలె నడుచుకోవాలట. దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు సర్వ సృష్టికర్త, మన తండ్రి అయిన దేవుడు. మనకు ఒక పెద్ద కుటుంబం ఉంది. ఇప్పుడు దేవుడే ఇప్పుడు మనకు తండ్రి అయ్యాడు. మనకు చాలా పెద్ద కుటుంబం, పెద్ద దేవుడు ఉన్నాడు. మనము మునుపటి తప్పుడు పనులు ఆపాలి. ఏవో జరిగిపోయేవి. మరియు మన పరలోకపు తండ్రి మాట వినడానికి జీవించడం నేర్చుకోవాలి. ఆయనకు లోపడాలి. ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలా జీవించాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయనలా నడుచుకోవాలి. మనం ఆయన పోలికలో సృష్టించబడ్డాము. మరి అతని స్వరూపం లేదా ఆయన పోలిక కలిగి ఉండటానికి ఎదగాలి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ అంటున్నాడు కదా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీ 4:19 అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక క్రమశిక్షణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు తండ్రి, యేసు ప్రభు మనకు తండ్రి. యేసు ప్రభు మనకు తండ్రి కాబట్టి మనము ఆయన లాంటి గుణలక్షణాలు కలిగి, మీ నాన్న ఎవడరా, ఎవరైనా పిల్లలు తప్పులు చేస్తే మీ బాబుని పిల్లరని అంటారు, మీ నాన్న పిల్లనరా అంటారు, మీ అమ్మని పిల్లనరా అంటారు. మంచి పిల్లల కన్నారు మీరు అని తిడతారు. మీ బాబు మంచోడేంట్రా, మీ నాన్న మంచోడురా, మీ అమ్మ మంచిదేరా, అలాంటి లక్షణాలు మీకేం లేవరా అని అంటారు వాళ్ళు. అలాగే దేవుడు పిల్లలమైన మనము దేవుడి లక్షణాలు లేకపోతే కనుక లోకం మనల్ని నిందిస్తుంది. దేవుని జ్ఞానం లేకపోయినా, దేవుని పరిశుద్ధత లేకపోయినా, దేవుని ఆలోచన లేకపోయినా, దేవుని పని చేయకపోయినా ఈ లోకము మనల్ని ప్రశ్నిస్తుంది, నిందిస్తుంది. ప్రభువు కూడా మనల్ని నిందిస్తాడు. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగి ఉండడానికి ఆయన వెలుగు మనకి అవసరం. చివరి మాట చెప్పి ముగిస్తాను పిల్లరా. చివరి మాట, మనకి వెలుగు ఎందుకు కావాలంటే మనము ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించడానికి, క్రీస్తులోనికి నడిపించడానికి మనకి వెలుగు అవసరం. మత్తయి సువార్త 5:14-16 ఇలా రాయబడి ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు యోహాను సువార్త 8:12 ఏం చెప్పాడు? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. కానీ ఇప్పుడు మనల్ని
ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ వెలుగు మన మీద ఉంచి, అందుకోసమే నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. ఆయన వెలుగు మన మీద ఉంచి ఇప్పుడు మనల్ని లోకానికి వెలుగుగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆత్మ మన మీద ఉంచాడు, ఆయన వెలుగు మన మీద ఉంచాడు, ఆయన సన్నిధి మన మీద ఉంచాడు, ఆయన ప్రసన్నత మన మీద ఉంచాడు, ఆయన మహిమ మన మీద ఉంచాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించను. కనబడుతుంది ఆయన మహిమ, కనబడుతున్నాడు ఆయన వెలుగు నీ మీద ఉంది. మోషే దేవుడితో మాట్లాడొస్తున్నప్పుడు దేవుడు వెలుగు మోషే ముఖం మీద ఉంది, మోషే నెత్తి మీద ఉంది, మోషే తలకాయ మీద ఉంది. మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు, వెలుగుతో ప్రకాశిస్తుంది. ఈ రోజున మనం స్కిన్ కేర్స్ అన్నీ వాడుతున్నాం చక్కగా కనపడడానికి. కానీ చక్కగా కనిపించాలంటే దేవుని వాక్యం, దేవుని ఆత్మ, యేసు ప్రభు మాటలు, యేసు ప్రభుతో, యేసు ప్రభు నామలో ప్రార్థన చేస్తే షైన్ అవుతాం, వెలిగించబడతాం, ప్రకాశించబడతాం, ప్రస్వరలింపబడతాం. రేడియంట్ లాగా మనం అలా 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 విస్ఫోటనం లాగా మనం ఏంటంటే మనం ప్రస్వరింపబడతాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగైన నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ ఇంట నుండి వారికి అందరికీ వెలుగు నిశ్చితికై దీపస్తంభం మీదే పెడతారు. హల్లెలూయా. నువ్వు వెలుగు అయితే ఎవరైనా ఇంట్లో లైట్ ఏం చేస్తారంటే వెలిగించిన తర్వాత కొంచెం కన్నా పెట్టరు, దాన్ని దీపస్తంభం మీదే పెడతారు. ఎందుకంటే ఆ దీపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగిస్తారు. ఈ రోజున నువ్వు నేను వెలిగించబడితే గనుక ఆ వెలుగుతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగిస్తావు. నువ్వు వెలగడమే కాకుండా ఇతరుల్ని వెలిగిస్తావు. నువ్వు నమ్మడమే కాకుండా ఇతరులకి నమ్మకాన్ని కలిగిస్తావు. నువ్వు ప్రార్థన చేయడమే కాకుండా ఇతరుల ప్రార్థనలకు నడిపిస్తావు. ఇవి మనం నేర్చుకోవాలి. ఇతరులు మనం రక్షించబడమే కాకుండా ఇతరులను రక్షించాలి. అందుకోసమే బీహార్, అందుకోసమే కోల్కతా, అందుకోసమే నేపాల్, అందుకోసమే అమెరికా, అందుకోసమే ఆస్ట్రేలియా, అందుకోసమే యూకే, అందుకోసమే సౌత్ ఆఫ్రికా, అందుకోసమే అంటార్కిటికా, అందుకోసమే ఆసియా ఖండాలకు వెళ్తున్నాం. 7 ఖండాలకి ఎందుకు వెళ్తున్నా? డబ్బులు వచ్చేస్తున్నాయి, ఫండ్స్ వచ్చేస్తున్నాయి కాదు. $1 తెచ్చుకుంటే గడగడలాడాలి మనం. ఎలాగొస్తాయి? ఎందుకు ఇస్తారు డబ్బులు? ఎవరిస్తారు డబ్బులు? ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఆ వెలుగు మనలో కనబడుతుంది కాబట్టి, ఆ వెలుగులో మనం ఉన్నాం కాబట్టి, ఆ మహిమ, దేవుడి మహిమ ఇతరులకు కనబడుతుంది కాబట్టి, ఈయన రక్షించబడ్డాడు, ఈయన పిలువబడ్డాడు, ఈయన ఎన్నుకోబడ్డాడు, ఈయన ఇతరులను వెలిగించగలడు, ఇతరులను రక్షించగలడు, ఇతరులు చెంతకు చేరగలడానికి మనం సహాయం చేద్దామని ఎవరో 4 చేతులు వేసి నడిపిస్తారు. ఆ మహిమ మన మీద కనబడకపోతే, ఆ వెలుగు మనకు కనబడకపోతే, మనం వెలిగింపబడిన మన మీద కుంపటి ఉంటే ఆ కుంపటి తొలగించబడాలి. మన వెలుగుని ఏది ఆపకూడదు. మనం వెలగాలి, ఇతరులు వెలిగించాలి. మనం రక్షణ పొందాలి, ఇతరులు రక్షించాలి. మనుష్యులు కొండ మీద ఉన్న పట్టణం కరెక్ట్గా కనబడుతుంది, కనుమరుగై ఉండదు. వెలిగింపబడే దీపం అందరికీ కనబడుతుంది, అందరికీ వెలిగిస్తుంది. హల్లెలూయా. మనుష్యులు మీ సత్క్రియలు చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీరు వెలగాలి, మనుషుల ఎదుట వెలగాలి. మీరు మంచి పనులు చేస్తే దేవుడు పక్షాన తండ్రికి మహిమ తీసుకొచ్చి ఏం చేయాలి? పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడేటట్టు మంచి పనులు చేయాలి. మంచి పనులు, మనుషులకు మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. వారి ఎదుట ప్రకాశించండి, మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అందుకే ఆయన మనపై ప్రకాశిస్తున్నాడు. మరియు లేచి ప్రకాశింపమని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ఆ 2 మాట్లాడుతున్నది. ప్రియ సహోదరుడు, సహోదరి, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించాడు. లోకంలో చీకటే ఉంది, లోకంలో పాపమే ఉంది. భూమి అంతా చీకటితో నిండిపోయింది, దుర్వ్యాపారంతో నిండిపోయింది, దురాలోచనతో నిండిపోయింది, దుష్టక్రియలతో నిండిపోయింది. దయ్యపు ఆలోచనలు, దయ్యపు క్రియలే. అయితే నీ మీద మాత్రం వెలుగుంది. నీ మీద ఆయన తన వెలుగును కుమ్మరించాడు, తన మహిమను కుమ్మరించాడు. ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ప్రభు నీ పైకి వచ్చారు. మరి అతని మహిమ నీ యందు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఈ 7 మాటలు? మొదటిగా దేవుడి జ్ఞానంలో మనం ఎదగడానికి, రెండవదిగా ఆయన వెంబడించడానికి, మూడవదిగా ఏం చెప్పుకున్నా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, నాలుగవదిగా బీదలకు సువార్త ప్రకటించడానికి, ఐదవదిగా ఆయనలో నివసించడానికి, ఆరవదిగా ఒక క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉండడానికి, ఏడవదిగా ఇతరులను ప్రభువుకి క్రీస్తులోనికి నడిపించడానికి ఆయన వెలుగు మనకి అవసరమైనది. అందుకోసమే ఆయన మనపై ప్రకాశిస్తున్నాడు. అందుకోసమే మనల్ని ప్రకాశింప చేస్తున్నాడు. మన వెలుగు ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి ఆ వెలుగుతో ఈ 7 విషయాల్లో నువ్వు ఎదగాలని కోరుకుంటూ, ప్రియమైన సంఘమా, ప్రియమైన సావకుడా, ప్రియమైన సంఘ నాయకుడా, 7 మాటల్లో నీ జీవితాన్ని ప్రభావితం చేసే నేను నమ్ముతూ, దేవుడికి మహిమ చెల్లిస్తూ ఈ విషయాలు ఎదగండి. స్వీకరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జీవితాలు చక్కబెట్టుకోండి, మీరు వెలిగించబడండి. కొంచెం కింద దీపం పెట్టకూడదు కదా, దీప వృక్షం మీద, దీప స్తంభం మీద దీపం పెట్టి ఆ దీపం ఇల్లందరికీ ఎలాగైతే వెలిగిస్తుందో, నీ ఇంటి వారికి నీ వల్ల వెలుగు రావాలి, నీ ఊరు వారికి, నీ వీధి వారికి, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, నీ జిల్లాకి నువ్వే వెలుగై ఉండాలి. ఇప్పుడు నిన్ను లోకానికి వెలుగుగా చేశాడు. దేవుని చిత్తమైతే ఈ ప్రపంచానికి నువ్వు వెలుగుగా ఉండాలి. అలా చేశాడు దేవుడు. దేవుడు నిన్నెక్కడ నడిపిస్తే అక్కడ ఆ చీకటి దూరం అయిపోయి అక్కడ వెలుగు రావాలి, అక్కడ నువ్వు ప్రకాశించాలి. అక్కడున్న ప్రాంతం అంతా వెలుగుమయమైపోయి పరలోక రాజ్య వ్యాప్తి జరగాలి. పరలోక రాజ్యములో చీకటి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ ప్రకాశించబడితే అక్కడ వెలుగొచ్చి అక్కడ పరలోక రాజ్యము వ్యాపింప చేయబడుతుంది. పరలోకపు తండ్రికి అక్కడ మహిమ నీ ద్వారా, నా ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకొని దేవుని మహిమపరిచే జీవితాన్ని నువ్వు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా దేవుని సందేశాన్ని, దేవుని మాటలు ముగిస్తున్నాను.
గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మోకరించండమ్మా నాన్న. ఎస్ ప్లీజ్. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదానికి కారణభూతురాన్ని ఘనమైన నామములో స్తుతిస్తోత్రం తెలుస్తుంది తండ్రి ప్రభా. ఇదినంతండి ప్రభా, అయా మీ దాసు ద్వారా బలమైన వాక్యం తండ్రి ప్రభా, అయా తండ్రి మాకు వినిపించాలి. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా, ఈ లోకం కన్నా వెలుగే ఉత్సవం తండ్రి వేసేదానికి స్తోత్రాలు. అయా తండ్రి, ఈ దినం తండ్రి ప్రభా మా జీవితంలో వెలిగించాను తండ్రి వేసే. హల్లెలూయా. అయా వెలుగు మాకు ఎందుకు అవసరం తండ్రి ప్రభా? 7 మాట చెప్పబడింది ప్రభా నీ సేవకు ద్వారా తండ్రి వేసే. హల్లెలూయా. అయా ప్రభా, నీ దైవ జ్ఞానం కలిగి ఉండడానికి, అలాగే నిన్ను వెంబడించడానికి ప్రభా, అలాగే నీ సహవాసంలో ఉండడానికి తండ్రి ప్రభా, అలాగే తండ్రి మేము క్రమశిక్ష ఎందుకు కలిగి ఉండడానికి తండ్రి, అలాగే జీవించడానికి ఇతరులను రక్షించడానికి ప్రభా. అయా తండ్రి ప్రభా, అనేక మంది ప్రభు మా జీవితం మా ద్వారా ప్రభా రక్షించబడడానికి నీ కృపని అనుకరించండి తండ్రి ప్రభా. దేవా, ఈ జీవమైన వాక్యం హృదయంలో ప్రభా అయాతో ఉన్నట్టు ప్రభా దీవించండి. శాతం ఈ వాక్యంలో హృదయం నుంచి దోచుకోకున్నా తండ్రి, ఈ పరిశుద్ధ ఆత్మని కంచి మా హృదయం చుట్టూ ఉంచుకుని ప్రార్థిస్తుంది తండ్రి. అయా ప్రభా, ఈ యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ఈ వాక్యం విన్నారా తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును దీవించండి ప్రభా. నీవు అయా ప్రభా, నీవు వెలుగుతే ప్రతి బిడ్డను నింపండి. అయా ప్రభా, అనేక మంది ప్రభావం రక్షించి వాడుకుంటారా తండ్రి. దీవించండి, సంఘంలో జతపరచండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబికుల ప్రభా బలపరచండి, వాక్యం చేత బలపరచండి తండ్రి. అయా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘంలో జతపరచండి. ప్రతి బిడ్డను ప్రభావం అయా ప్రభావం దైత్యంలో ప్రార్థిస్తుందండి. ప్రతిదినం నీ జ్ఞానమే ఎదగడానికి ప్రభా ప్రతి బిడ్డను దీవించండి. అలాగే ప్రభా జాషులను దీవించండి ప్రభా. నీ దైవ జ్ఞానం ఇచ్చి అయా బిడ్డలను వెలిగించండి ప్రభా. అనేక మందికి దీవిని ఆశీర్వాదకరంగా ఉన్నట్టు ప్రభా. నిజమైన వీళ్ళు ఒక దేవుడు బిడ్డల ప్రభా. అయా ప్రభా, మంచి స్వభావం, నీ స్వభావం కలిగి ఉండడానికి సహాయం దయచు. నీ కృపామయుడ, దయమయుడ అయా ప్రభా, బిడ్డలే ప్రభా నీ స్వభావం బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తుంటండి. వాళ్ళు ఒక జీవ పూటగా ప్రభా, వాళ్ళ జీవపు నది ప్రభా ఒక ప్రవహించినట్టుగా ప్రభా బిడ్డలు దీవించండి. చదువుకోవడానికి ప్రభా గొప్ప జ్ఞానం ఇవ్వండి ప్రభా. దైవ జ్ఞానమే పనులకు జ్ఞానం బిడ్డలకి ఇచ్చేయండి తండ్రి. అలాగే ప్రభా ప్రార్థిస్తున్న వాళ్ళ స్నేహితులు దీవించండి. వాళ్ళ చదువులో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం ఇచ్చమని, మంచి జ్ఞానం ఇచ్చి, శక్తిని బలమనించి నీకు మహిమకరంగా ప్రభా బిడ్డలు ఉన్నట్టు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు నిదాసుకో ప్రభా అద్భుతమైన స్వస్థ ఇచ్చి నడిపించో. నీ కృపా బిడ్డ పైన ఉంచో తండ్రికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా గడిచిన కాలంలో నువ్వు చేసిన అనేక అద్భుతాలను బట్టి, మేలుని బట్టి, సహాయాన్ని బట్టి స్తుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి. అలాగే ప్రభా ఈ పరిచయను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచయం ద్వారా అనేక మంది ప్రభా రక్షించబడాల, నీ రాజ్యం విస్తరణ జరగాల తండ్రి. ఈ నెల జరుగుతున్న ప్రతి మీటింగ్స్ అద్భుత ఆశ్చర్యకరంగా నీకు మహిమకరంగా ప్రభా అనేక ఆత్మని ప్రభా మీరు రక్షించండి తండ్రి. అనేక మందికి స్వస్థ ఇచ్చి, అనేక దయ్యాన్ని వెళ్ళకొట్టి ప్రభా అత్యున్నతిగా ప్రభా గొప్ప గొప్ప మహిమ కార్య, అద్భుత కార్యాలు జరిగించండి. అలాగే నీ సేవ ఈ నెల జరగబోయిన తండ్రి. సేవ పరిచయం ప్రభా మీరు తోడుగా నీడిగా ఎండకొండగా ఉండండి ప్రభా. నీ సేవకి ప్రభా అద్భుతమైన దైవిజ్ఞాన్ని ప్రతిష్ఠత ఇచ్చి నడిపించి అయా ప్రభా ఆయుష్ని, ఆరోగ్యం బలం ఇచ్చి అయా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. క్షేమకుల ప్రయాణం దయచండి. ఎక్కడెక్కడ వెళ్తున్నారు ప్రభా, అక్కడక్కడ ప్రభా మీ దూతలు పరిచయం ఉంచండి ప్రభా. అలాగే ప్రభా అక్కడ జరగబోయిన మీటింగ్ లోన అనేక మంది ప్రభా ప్రజలను తీసుకొచ్చి అయా ప్రభా మీ రక్షణాత్మ మార్గం జీవమనే వాక్యం వినడానికి సహాయం దయచండి ప్రభా. అనేక మంది కన్ను చూస్తున్న ప్రభా, చూస్తున్నారు ప్రభా. అనేక ఆత్మీయ కన్ను ప్రభాని తెరవండి అయా ప్రభా. చీకటి నుంచి వెలుగులకి అనేక ప్రజలను తీసుకొచ్చాను ప్రభా. దేవునికి స్తోత్రాలు. అలాగే ప్రభా మా పరిచర్ల ద్వారా అనేక మంది ప్రభా దీవించని, ఆశీర్వదించని ప్రార్థిస్తుందండి. అలాగే పరిచర్య కావలసిన సమస్తం ప్రభా మీరు సమకూర్చండి.
ముందుకి నడిపించాను తండ్రి యేసయ్య. పరిచయానికి కావాల్సిన, కుటుంబకి కావాల్సిన, సంఘం కావాల్సిన ప్రతి అవసరం తీర్చని కృపాక్షేమ అలాగే శ్యామ అభివృద్ధి ప్రభావం దయచేయమని ప్రార్థిస్తుందండి. సమస్త మహిమ గంతా ప్రభావం మీ నామం అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రార్థన దేవుడు ఆలకించారని నమ్ముతూ దేవునికి మహిమ చెల్లిస్తాను. అలాగే ఈ మాటల్ని దేవుడితో కాలం గడిపి దేవుడి దగ్గర మోకరించి దేవుడితో మాట్లాడి దేవుడి సన్నిధిలో ఆయన ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుకున్న మాటలు కాబట్టి నా మాటలు కాదు, దేవుడి మాటలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన దేవుడికే చెల్లిస్తున్నాను. ఈ దేవుడి మాటలు బట్టి ఆశీర్వదించబడిన మీరు ఇతరులు ఆశీర్వదించబడాలని ఎందుకు కోరుకోకూడదు? వెంటనే ఈ మాటలు విన్న మీరు ఈ మాటల్ని దేవుడు పక్షాన ఇతరులు బలపరచబడటానికి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు ఇతరులతో ఈ సందేశాన్ని పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్.